ఫ్యూచర్లో నీకంటే ఒక డ్రీమ్ ఏ డైరెక్షన్లో చేద్దామని ఒక డ్రీమ్ ఉంటుందిగా, ఫలానా డైరెక్టర్ అనే డ్రీమ్ అంటే జరిగే డ్రీములు పెట్టుకోవాలి. అంటే డ్రీమ్ అంటేనే జరిగింది కదా. అవును అబ్బాయి అలా అందుకే నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఈ డ్రీమ్ జరిగిద్ది అనుకునేదాన్ని డ్రీమ్ పెట్టుకోవాలి. నేను సీఎం అవ్వాలంది, నేను పిఎం అవ్వాలంది అంటే జరగవు అవి. కోరిక జరగని కోరిక, జరిగే కోరిక చెప్పు. నాకు మా అన్నయ్యతో మంచి కమర్షియల్ సినిమా చేయాలని ఉంది అన్నయ్య. ఓకే. ఓంకార్ అన్నయ్యతో మంచి కమర్షియల్ సినిమా చేయాలని ఉంది. కమర్షియల్గా భలే అన్నయ్యకి భలే ఉంటుంది ఆయన, నాకు చాలా ఇష్టం. కానీ నేను కమర్షియల్ హీరో అంటే ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. నా మీద కమర్షియల్ బడ్జెట్ పెడితే డబ్బులు వస్తాయో లేవో అని నాకు భయం. అంటే ఆ స్టేజు అది వస్తే కనుక నాకు అన్నయ్యతో చేయాలని ఉంది. అది అంటే రాజమౌళి గారితో చేయాలి, పూరి అన్నయ్యతో చేయాలి, వినాయక్ అన్నయ్యతో చేయాలంటే ఆల్రెడీ రీచ్డ్ పెద్ద ఎక్కడో ఉన్నా. కానీ నాకు వాళ్ళ తర్వాత అన్నయ్యలో నేను చాలా కమర్షియలైజ్డ్, నేను జీనియస్లో చేసినప్పుడు నాకు చాలా ఇష్టం కొన్ని సీన్స్. అది కమర్షియల్ ఫిలిం బాగా. ఈవెన్ రాజుగారి గదిలో కూడా క్లైమాక్స్లో ఉంటుంది కొంచెం కమర్షియల్గా. నాకు చాలా అంటే బాగా తెలుసు ఆయనకి కమర్షియల్గా ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది. ఎలా ఉంది కమర్షియల్ రిపోర్ట్, ఎలా ఉంది సినిమాది? బాగుంది అన్నయ్య. అంటే ఇప్పుడు రిలీజ్ అయిన క్రిస్మస్కి రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఈ సినిమా కలెక్షన్స్ వైజ్గా బాగున్నాయి. భలే మంచి రోజు కూడా బాగుందని అంటున్నారు అన్నయ్య. భలే మంచి రోజు కొంచెం ఏ సెంటర్స్కి వాటికి బాగా రీచ్ అవుతుంది, ఇది బీసీ సెంటర్స్ కూడా బాగా ఎక్కుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. దీనికి 10 రూపాయలు ఇస్తే దానికి 9, దానికి 10 వేసిన దీనికి 9 వేస్తున్నారు. అంటే ఈ 2 సినిమాలు బాగున్నాయి అంటున్నారు. ఒరిజినల్గా చెప్పాలంటే ఇదే మాట చెప్పా సుధీర్ బాబుకి కూడా, ఇదే మాట చెప్పా. మీది ఏ సెంటర్లో బాగుంది, మాది కొంచెం బీసీ సెంటర్లో కూడా బాగుందని చెప్పి టాక్ వచ్చింది. అంటే నేను ఫస్ట్ కంగ్రాచులేషన్స్ డార్లింగ్ అంటే నీకు కూడా కంగ్రాచులేషన్ పెట్టి అప్పుడు మాట్లాడుకున్నాం ఫోన్లో. తర్వాత హీరోయిన్ తేజస్విని గురించి చెప్పు. అసలు అమ్మాయిని హీరోయిన్గా ముందే అనుకున్నారా లేదా మధ్యలో? అంటే తేజస్వి గురించి చెప్పాలంటే అన్నయ్య, ఈ సినిమాకి ముందే చాలా పెద్ద పెద్ద బ్యానర్లో చేసింది తను. దిల్ రాజు గారి బ్యానర్లో చాలా తను చేస్తే ఆ సినిమాలో ఆ ఉన్న కాసేపు ఒక స్పార్క్ ఉండి వెళ్ళిపోయింది, ఒక మెరుపు వచ్చి వెళ్ళిపోయింది, మెరుపుతే అన్నట్టుగా. దాంతోపాటు లక్కీ తను ఉంటే డెఫినెట్గా 90% సినిమా బాగుంటుంది అనే ఒకటి కూడా తెచ్చుకుంటాను.